హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి గురించి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ రోజు పెద్ద గొప్ప శుభవార్త అనుకోవచ్చు. ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయలు ఏ రోజున, అలాగే ఎన్ని ఎకరాలకైతే ముందుగా జమ అవుతుంది, అలాగే ఏ డిస్ట్రిక్ట్ అయితే ముందుగా అయితే వస్తుందో అనే దానిపైన మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి అప్డేట్ అయితే ఇచ్చేసారండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా దాదాపు 7,000 కోట్ల రూపాయలని జమ చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది. కాబట్టి ఏ రోజున ఎంతమందికి డబ్బులు జమ చేస్తుంది, అలాగే మిగతా రైతన్నలకైతే వచ్చే అవకాశం ఉందా లేదా అని మనమైతే పూర్తి అప్డేట్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి, ఓకేనా. మొత్తానికి ఈ రోజు కనుక ఈ డేట్ చూసుకుంటే 24వ తారీఖు ఆదివారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఎకరానికి 7,500 రూపాయలు, అవి ఏ రోజున విడుదల అవుతున్నాయి అనేది పైన మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారండి. ఈ నెల నవంబర్ ఏదైతే వాళ్ళు గతంలో చెప్పారో ఇప్పటికైతే నవంబర్ అయిపోవడానికి అయితే వచ్చింది. కాబట్టి మనకైతే రీసెంట్గా అప్డేట్ ఏంటంటే ఈ నవంబర్ 28వ తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా పంపిణీ అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగిందండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులైతే వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయబోతుందండి ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం. డేట్ కనుక చూసుకుంటే 28వ తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే కొంతవరకు అయితే ఒక 5 ఎకరాలు ఉన్న రైతులకే ఈ డబ్బులు జమ చేస్తారట. దాని తర్వాత 10వ తారీఖు డిసెంబర్ తర్వాత నుంచి మిగతా రైతన్నలకైతే డబ్బులు విడతల వారీగా విడుదల చేస్తామని హామీ అయితే ఇచ్చేసారండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గత ప్రభుత్వం బాగానే చేసింది. ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం లేనప్పుడు మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అనిపించిందో మీకైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీకోసం వీడియో అయితే తీసుకొస్తాను. కాబట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి, ఓకేనా.